భారత్లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారు. కిష్వార్ దోడా బెల్ట్లలో దాదాపు 30 నుంచి 35 మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా నిఘా సంస్థలు తెలిపాయి. దీంతో జమ్మూ కాశ్మీర్లో నిఘా పెంచాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హిమపాతం అవకాశంగా చేసుకుని ఉగ్రవాదులు సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మైనస్ ఉష్ణోగ్రతలలో భారత్ సైనికులు గస్తీ కాస్తున్నారు. డ్రోన్లు, సెన్సార్లతో నిఘాను పెంచారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, ఏంటి అప్డేట్స్? యమునా, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితము ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా ఇటు జమ్మూ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో కూడా కీలకంగా కూడా అంటే మనకు కుప్వారా తర్వాత దోడా ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉగ్రవాదుల జాడలు ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా అధికారులతోటి మాట్లాడి దాదాపు ఈ ప్రదేశాల్లో గస్తీ ఏదైతే ఉందో సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు, టోటల్గా కూడా ప్రస్తుతం మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఉగ్రవాదులు చొరబడి వచ్చేందుకు కూడా ఒక ముఖ్యమైనటువంటి రూట్స్ కొన్ని ఈ కుప్వారా తర్వాత మనకు దోడా జిల్లాలు చాలా కీలకం. ఈ ప్రాంతాలపై కూడా ఎక్కువగా కూడా రాడార్ వ్యవస్థ అనుకోవచ్చు, డ్రోన్స్, వీటన్నిటిని కూడా నిఘా వ్యవస్థను పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది కాశ్మీర్ ప్రాంతము ఇప్పుడు దాదాపు 40 రోజుల పాటు ఉండేటటువంటిది మనకు అంటే మంచుతో కప్పబడినటువంటి ప్రాంతము. దాదాపు మనకు చిల్లై కలావ్ అని దాదాపు 40 రోజుల పాటు ఉంటుంది. దాదాపు మనకు డిసెంబర్ 21వ తేదీ నుంచి కూడా మనకు జనవరి 30 వరకు కూడా ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో అంటే ప్రత్యేకంగా పాకిస్తాన్ నుంచి చొరబడి రావడానికి అనుకోవచ్చు, మంచుతో కప్పబడి ఉండేటటువంటి ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఆ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని లోపలికి వచ్చేందుకు కూడా అవకాశాలు ఉండేటటువంటి ప్రాంతాలు ఈ 2 జిల్లాలు. ఈ 2 జిల్లాల్లోనే ఎక్కువగా కూడా గస్తీని ముమ్మరం చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో దాదాపు గత కొన్ని రోజుల నుంచి అంటే మనకు డిసెంబర్ 15వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా కొంత 30 నుంచి 35 మంది కూడా ఎవరైతే అనుమానిత వ్యక్తులు అనుకోవచ్చు, కొంత అక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి జాడలు ఉన్నాయి అన్నటువంటిది ముందస్తు సమాచారంతో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతాలన్నిటినీ కూడా అటు డ్రోన్స్ తర్వాత రాడార్ వ్యవస్థ అనుకోవచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటటువంటి సమాచారం దాదాపు అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క సమాచారం కూడా చాలా కీలకము. ఎవరు కూడా లోపలికి రావడం కానీ తర్వాత ఏదైతే ఇప్పుడు అంటే డిసెంబర్ 3 నుంచి మనకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా చాలా కీలకమైనటువంటి రోజులు. ఎందుకంటే గతంలో మనకు పహల్గావ్ దాడికి జరగడానికి కూడా ముందస్తుగా ఈ సమయంలోనే ఎంట్రీ అయినటువంటి ఏదైతే మనకు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అంటే దాడి చేసేందుకు ఈ సమయంలోనే ఎంట్రీ కావడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా కొంత కదలికలు ఉన్నాయన్నటువంటి ముందస్తు సమాచారంతో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతాలంతా కూడా దాదాపు మంచుతో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీజను దాదాపు ఇక్కడ మనకు చిల్డ్ కలాన్ అన్నటువంటిది ఏదైతే దాదాపు 40 రోజులు ఉంటుంది, డిసెంబర్ 21వ తేదీ నుంచి కూడా జనవరి 30 వరకు ఉంటుంది. తర్వాత మరికి ఎప్పుడైతే మంచు కొంత తగ్గుముఖం పట్టేటటువంటిది సమయం ఉంటుంది, అది ఒక 10 రోజులు ఉంటుంది. ఈ దాదాపు ఈ 40 రోజుల పాటు చాలా కీలకమైనటువంటిది. ఎవరు కూడా పాకిస్తాన్ నుంచి కూడా చొరబడి వచ్చేందుకు ఉండేటటువంటి ఏదైతే అనువైనటువంటి స్థలాలు అనుకోవచ్చు, కొంత కీలకమైనటువంటి సమాచారం మేరకి ఈ ప్రాంతాలలో కుప్వారా తర్వాత దోడా ఈ ప్రాంతాల్లో మంచుతో ఉన్నటువంటి ప్లేసెస్ కాబట్టి ముమ్మరం చేసినటువంటి గస్తీని ముమ్మరం చేసినటువంటిది ముందస్తుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి అనుమానం ఉన్నా కానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి అంటూ కూడా అక్కడ ఉండేటటువంటి పోలీసు దర్యాప్తు అనుకోవచ్చు, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూడా సమాచారం ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ కళ, అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 30 నుంచి 35 మంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో వచ్చారు అని చెప్పుకుంటున్నాం. మరి పెహల్గామ్ కంటే గతంలో అటాక్ జరిగిన పెహల్గామ్ ప్రాంతం ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడము, టూరిస్టులు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ సేఫ్టీ కూడా ఉంది అని చెప్పి నిన్న మన ప్రకటించడం జరిగింది. మరి అంటే ఈ రోజే మళ్ళీ ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడ్డారు అనే నినాదం విన్నాం. మరి ఇప్పుడు పెహల్గామ్ని మళ్ళీ క్లోజ్ చేస్తారంటారా, ఇంకా భద్రత పెంచుతారంటారా, టూరిస్టులు రావచ్చు అని చెప్పుకోవచ్చా కాశ్మీర్కి?
యా, ఖచ్చితంగా ఏదైతే మనకు పెహల్గావ్, బేసరన్ లోయ అనుకోవచ్చు, తర్వాత కొన్ని కీలక ప్రాంతము పర్యాటక గుల్మహర్, ఈ ప్రాంతాలంతా కూడా చాలా పర్యాటక ప్లేసెస్. ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా గస్తీ ఉండేటటువంటి ప్రాంతం. కానీ ఎక్కువగా కూడా ఈ ప్రాంతాల్లో, ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి మనకు పెహల్గావ్ ఏదైతే దాడి జరిగినటువంటి ప్లేస్ అనుకోవచ్చు, బైసరన్ అనుకోవచ్చు, ఇంకా తర్వాతకు కుప్వారా అన్నది ఇది చాలా కీలకమైనటువంటి ప్లేస్. ఈ ప్లేసుల్లో చొరబడి వచ్చేందుకు అవకాశాలు ఉన్నటువంటిది, కొంత కదలికలు ఉన్నాయి అన్నటువంటి ఏదైతే ముందస్తు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతాలను కొంత రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఏదైతే పర్యాటకుల తాకిడి కూడా ప్రారంభమైంది. చాలా మంది మంచుతో ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటిది, అంటే గతంలో జరిగినటువంటి సంఘటనను కూడా మర్చిపోయి ఎవరైతే విహారయాత్రకు వెళ్ళినటువంటి అక్కడ ఉండేటటువంటి పర్యాటకులు అనుకోవచ్చు, అందరూ కూడా సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఓపెన్ చేసి అక్కడ వచ్చేటటువంటి పర్యాటకులకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా నిఘా వ్యవస్థను పెంచి దాదాపు ఏదైతే 2 జిల్లాలు, ఇప్పుడు మన కుప్వారా తర్వాత దోడా జిల్లాలు, ఈ 2 జిల్లాల్లో చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి ఎత్తైన పర్వతాలు, తర్వాత లోయలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో మంచుతో ఉండేటటువంటిది, అక్కడ గస్తీని ఎక్కువగా పెంచాలి అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆ ప్రాంతాన్ని అన్నిటినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. కానీ పర్యాటకులకు ఎలాంటి విఘాతం కలగకుండా సెక్యూరిటీని పెంచి పర్యాటకుల రాక కొరకు కూడా కశ్మీర్ అంతా కూడా ముస్తాబైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.